2025 ఏప్రిల్ 24వ తేదీ శ్రీలంక రాజధాని కొలంబోకి సమీపంలో కొట్టాంజనా అనే శివారు ప్రాంతం. అప్పుడు సమయం సుమారుగా సాయంకాలం 6 గంటలు. అక్కడ నాట్య శిక్షణా కేంద్రంలో శిష్యులు అభ్యాసంలో ఉన్నారు. అన్సిక అనే అమ్మాయి మాత్రం ధ్యాస నిలపలేక అడుగులు తప్పుతోంది. శిక్షకురాలు 33 ఏళ్ల సహానా. ఆమె సూచన మేరకు అన్సిక బృందం నుంచి పక్కకు తొలగి ఓ మూలనున్న కుర్చీలో కూర్చుంది. అసహాయతతో కూడిన కోపంతో పక్కనే ఉన్న గోడను పిడికిలి బిగించి గుద్దసాగింది. టీచర్ ఆమె చర్యల్ని గమనిస్తూనే ఉన్నారు. మిగతా పిల్లల చేత అభ్యాసం చేయిస్తూనే ఉన్నారు. వాళ్ళని కొనసాగించమని చెప్పి ఆమె అన్సిక వద్దకొచ్చారు. తల వంచి గడ్డం కింద చేతులు పెట్టుకుని దుఃఖిస్తున్న ఆమె తలను పైకెత్తి ఏం జరిగింది అని అడిగారు. ఆమె ముఖం చూసిన వెంటనే ఆమెను వేరే గదిలోకి తీసుకువెళ్ళి విషయమేంటని లాలనగా అడిగారామె. అన్సిక కంట జలజల నీళ్లు కరాయి. ఆమె దేనికి బాధపడుతుందో టీచర్కి చెప్పింది. ఆవిడ శాంతంగా అంతా విని ఇకపై ఆ విషయం గురించి ఆలోచించొద్దని, ఆ సమస్యను దూరం చేసే పని తను చూస్తానని చెప్పి ఆమెకు సాంత్వన కలిగించారు. కాస్త కుదుటపడిన తర్వాత అన్సిక తన డాన్స్ ప్రాక్టీస్ను కొనసాగించింది. డాన్స్ టీచర్ సహానా చాలాసేపు అన్సిక సమస్య గురించి ఆలోచించారు. పరిష్కరించే మార్గం ఏంటా అని పలు రకాలుగా మదనపడ్డారు. అయితే తన ఆలోచనకు విపరీతంగా పెద్ద దుర్ఘటన జరుగుతుందని ఆవిడ ఊహించలేకపోయారు. తాజాగా శ్రీలంకను కుదిపేసిన దిల్సీ అన్సిక కేసు గురించి మీలో కొందరు వినే ఉండొచ్చు. ఆ కథే ఈ వీడియో. శ్రీలంకలో 2009 నవంబర్ 12వ తేదీన అమృతలింగం షర్మిలా కుమారిల మొదటి సంతానంగా అన్సిక జన్మించింది. చదువుకునే వయసొచ్చాక బంబలపిటియాలోని రామ్నాథ్ హిందూ బాలికా పాఠశాలలో ఆమెను చేర్చారు. అన్సిక చురుకైన అమ్మాయి కావడంతో అటు చదువుతో పాటుగా ఇటు ఆటలు, భరతనాట్యం, వక్తృత్వం, వాద్య సంగీతం, కవితలల్లడం కూడా చేసేది. కూతురు బహుముఖ ప్రతిభకు తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఆంగ్ల సింహాల భాషతో పాటుగా తమిళం కూడా ఎంతో సహజంగా మాట్లాడే అన్సిక భారతీయ నృత్యమైన భరతనాట్యంలోనూ చక్కని ప్రావీణ్యం చూపడం వాళ్ళకి ఆనందాన్ని కలిగించింది. వాళ్ళ బడిలో తనకి గొప్ప గుర్తింపు కూడా ఉంది. బడి ముగిసిన తర్వాత తన చిన్నారి తమ్ముడితో ఆడుకోవడం అన్సికకు గొప్ప ఆనందాన్నిస్తుంది. అయితే ఆమె ఆనందాలన్నీ మాసిపోయే రోజొచ్చింది. కనికరం లేని కాలం ఆమె ముఖం మీద చిరునవ్వును మాయం చేసింది. అది 2024 అక్టోబర్ 27వ తేదీ. ఆ రోజు మధ్యాహ్నం భోజన సమయంలో అన్సికను వాళ్ళ లెక్కల మాస్టర్ ల్యాబ్కు రమ్మని పిలుస్తున్నారని ఓ క్లాస్మేట్ వచ్చి చెప్పింది. ఎందుకని అడిగితే ఏదో మాట్లాడాలంట అని ఆమె క్లాస్మేట్ బదులిచ్చింది. తాను లెక్కల పరీక్ష సరిగ్గా రాయలేదేమో అని ఆలోచిస్తూ మ్యాథ్స్ ల్యాబ్ ముందు నిలబడింది అన్సిక. లోపలే ఉన్న 40 ఏళ్ల లెక్కల మాస్టర్ శంకరన్ ఆమెను లోనికి రమ్మని పిలిచాడు. కొంచెం ఇబ్బంది పడుతూనే ఆమె వెళ్ళి ఆయన పక్కన నిలబడింది. తానెందుకు పిలిచానో తెలుస్తున్నా అని అడిగిన అతనితో తెలియదని సమాధానమిచ్చిన అన్సిక ఆ తర్వాత అతని మాటలకు నిర్ఘాంతపోయింది. ఆ 42 ఏళ్ల టీచర్ తన స్టూడెంట్ అయిన 15 ఏళ్ల అమ్మాయితో ఆమెను తను ఎంతో ఇష్టపడుతున్నానని చెప్తే ఏ విద్యార్థి అయినా బిత్తరపోక ఏం చేస్తుంది చెప్పండి? కామాతురానాం న భయం న లజ్జ అని అంటారు కదా. దానికి వయసుతోనూ బంధంతోనూ సంబంధం లేదని మరోమారు ఈ గురువు నిరూపించాడు. గురుస్థానంలో ఉన్న శంకరన్ తన విద్యార్థినిని తాకరాని చోట్ల తాకాడు. తనకది ఇబ్బందిగా ఉంది వద్దని చెప్పింది అన్సిక. అతని లైంగిక వేధింపును ఇంకా కొనసాగిస్తుంటే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా అతను ఆమెను ఒడిసి గట్టిగా పట్టుకున్నాడు. జరిగిందెవరికైనా చెప్తే స్కూల్లో ఆమె తలెత్తుకోకుండా చేస్తానని బెదిరించాడు. భయం బెదురుతో ఆమె ఆ దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయింది. మరో 2 సార్లు ఆ శంకరన్ ఆమెతో అలాగే ప్రవర్తించాడు. మ్యాథ్స్ ల్యాబ్లో పని ముగిసి అందరూ వెళ్ళిపోయినా సరే ఆమెను నిలబెట్టేవాడు. అతని వికృత చేష్టల్ని ఆమె భరించలేకపోయింది. తన తోటి విద్యార్థినులతో అతని విపరీత లక్షణాల గురించి చెప్పింది. వాళ్ళెవ్వరూ ఆమె మాటల్ని విశ్వసించలేదు. ఆ స్కూల్లో లెక్కల మాస్టర్ శంకరన్కి మంచి పేరుంది. ఉత్తముడని స్కూల్ పిల్లలు సైతం ఆయన్ని అభిమానిస్తారు. అలాంటి నమ్మకాన్ని అతను పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో తోటి స్నేహితురాళ్లే ఆమెను తేడాగా చూసేవాళ్లు. అన్సిక ఈ వ్యత్యాసాన్ని భరించలేకపోయింది. తన తల్లిదండ్రులతో ఈ ఘోరం గురించి చెప్పింది. అన్సిక తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. కూతుర్ని తీసుకెళ్లి డాక్టర్కు చూపించారు. ఆమె పట్ల అత్యాచారం జరగలేదని డాక్టర్ నిర్ధారించి చెప్పారు. అన్సిక తనను వేధిస్తున్నట్టు చెప్పింది, కానీ ఇలా జరిగిందని చెప్పలేకపోవడంతో ఒకవేళ ఆమె భయంతో చెప్పడం లేదేమో అని అనుమానించిన తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ వద్దకు తీసుకొచ్చారు. అలాంటిదేం లేదని ఆయన భరోసా ఇచ్చాక వాళ్ళు కొంత శాంతించారు. అయితే ఆ కామ పిశాచికి తగిన గుణపాఠం అయితే చెప్పాలి అనుకున్నారు. అందుకోసమే స్కూల్ ప్రిన్సిపల్ యోగరాణి శివబాలన్ని కలిసి శంకరన్ చేస్తున్న అసభ్యకర చేష్టల గురించి ఫిర్యాదు చేశారు. ఆమె శంకరన్లిద్దరూ హన్సికనే వేలెత్తి చూపించారు. గత కొన్ని రోజులుగా ఆమె మానసిక ప్రవర్తన బాగా లేకపోవడాన్ని తాము గమనించమన్నారు. దాని గురించి మాట్లాడడానికే తాను ఆ రోజు ఆమెను మ్యాథ్స్ ల్యాబ్కి పిలిపించానని, ఆమె వస్తూనే తనను కావలించుకుందని,
అది గాని క్లాస్లో ఎవరికైనా చెప్తే మ్యాథ్స్ టీచర్ తనతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేస్తానని ఆమె తన్ను హెచ్చరించిందని చెప్పుకొచ్చాడు. శంకరన్ తిరగేసి చెప్పిన ఆ దుస్సంఘటనని ఎలా జీర్ణించుకోవాలో అన్సిక తల్లిదండ్రులకు అర్థం కాలేదు. ప్రిన్సిపాల్ కూడా శంకరన్ దుర్నీతిని వెనకేసుకొస్తోందని మాత్రం ఇప్పటికీ గ్రహించుకున్నారు. శంకరన్ చెప్పేది అసత్యమని అన్సిక ఏడుస్తూనే ఆరోపించింది. తనకేం మెంటల్ ఇల్నెస్ లేదని, అతనే మిస్బిహేవ్ చేసి లైంగికంగా వేధించాడని గట్టిగా చెప్పింది. ఇదంతా బయటకు తెలిస్తే అన్సిక జీవితమే నాశనం అవుతుందని, నలుగురు నవ్వుతారని, కనుక నోరు వాయి మూసుకునుంటే వాళ్లకే మంచిదని, ఇక ఇంతటితోనే విషయాన్ని ఆపేయమని ప్రిన్సిపాల్ యోగరాణి శివబాలన్ అన్సిక అమ్మానాన్నలకు సలహా ఇచ్చింది. అత్యంత కాకతాళీయంగా ఆ ఒక్కరోజు మ్యాథ్స్ ల్యాబ్ సీసీటీవీ కెమెరా పనిచేయకపోవడాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేనట్టుగా లేరు. అన్సిక తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ సలహాలకు సమ్మతించక బంబలిపిటియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2025 జనవరి 8న మెజిస్ట్రేట్ అనుమతితో శంకరన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని 3 రోజులు విచారించారు. అతను పనిచేస్తున్న స్కూల్లో పలువురిని ప్రశ్నించారు. అందరూ కూడా అన్సికనే వేలెత్తి చూపించారు. ప్రిన్సిపల్, మిగతా టీచర్లు, విద్యార్థులు అందరూ శంకరన్ని ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేర్కొన్నారు. దాంతో జనవరి 10వ తేదీన అతన్ని పోలీసులు జామీను మీద విడిచిపెట్టారు. అతను మళ్లీ ఎప్పటి మాదిరే స్కూల్కి వస్తున్నాడు, పాఠాలు చెప్తున్నాడు. ఇక చూడండి, అన్సికకు రోజు స్కూల్కి రావడం చాలా ఇరకాటంగా మారింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ వద్దనే తను పాఠాలు నేర్చుకోవాల్సి రావడం, తననే వేలెత్తి చూపించిన స్కూల్ టీచర్లు తోటి విద్యార్థులతో కలిసి కూర్చోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. అన్సికకు నిస్సహాయంగానూ కోపంగానూ ఉంది. శంకరన్ సార్ అంత మంచివాణ్ణి తప్పుబట్టిన అన్సికతో మాటలు కలపడం ఏంటి అనుకున్న తోటి పిల్లలు అన్సికను అవాయిడ్ చేశారు. స్కూల్ టీచర్లు ఆమెను నేరుగా విమర్శించారు. అందాక ఆమెను ఎంతగానో మెచ్చుకున్న స్కూలేమో ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా మారింది. దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను జనవరి 18 నాడు ఒక ట్యూషన్ సెంటర్లో చేర్చారు. అదే ట్యూషన్ సెంటర్లో చదువుతున్న ఆమె స్కూల్ మేట్స్ కొందరు ఆమె గురించి అక్కడ కూడా తప్పుడు ప్రచారం చేశారు. అటు స్కూల్లోనూ ఇక్కడ ట్యూషన్లోనూ ఆమె పరిస్థితి ఇరకాటంగా మారింది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేపాటి పరిపక్వత 15 ఏళ్ల అమ్మాయికి ఎక్కడుంటుంది? ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చుని లోపల కుమిలిపోతూ ఉండేది. ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేసేది. ఆమె తల్లిదండ్రులు ఆమెను గమనిస్తూనే ఉన్నారు. చెడ్డవాళ్ల కోసం బాధపడుతూ కుమిలిపోవడం తగదని ఆమెకు తామున్నామంటూ ధైర్యం నూరుపోస్తూ ఉండేవాళ్లు. అన్సికకు కాస్త మార్పుగా ఉంటుందని చెప్పి తర్వాతి నెలలోనే, అంటే ఫిబ్రవరిలో ఆమెను వెస్టర్న్ డ్యాన్స్ తరగతులకు పంపించారు. పాత స్కూల్లో ఆమెను మాన్పించేశారు. తిరిగి కొత్త స్కూల్లో చేర్చారు. పాత జ్ఞాపకాలతో కృషించిపోయినట్లయిన అన్సిక మెల్లగా కోలుకుంది. అయితే ఆ కొత్త స్కూల్లోనూ తన గురించి చెడుగా మాట్లాడుకోవడం ఆమె దృష్టి పడింది. ట్యూషన్ సెంటర్లో కూడా అదే వ్యతిరేకతను ఆమె ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల గురించే ఆమె డ్యాన్స్ స్కూల్లో టీచర్తో చెప్పుకుని బాధపడింది. తాను చేయని తప్పుకు రోజూ అవమానాలు పడుతున్నానని ఏడ్చింది. అసభ్యంగా, అన్యాయంగా ప్రవర్తించిన ఆ శంకర్ టీచర్ మాత్రం సంతోషంగా ఉండడం అస్సలు బాగోలేదని, అతనికి తగిన బుద్ధి చెప్పి తీరాలని, అయితే అది తన వల్ల కాదని తల్లడిల్లిపోయింది. 2025 ఏప్రిల్ 24 నాడు డాన్స్ స్కూల్లో జరిగిన ఈ సంఘటన తర్వాత ఆ డాన్స్ టీచర్ సహానా చాలాసేపు ఆలోచించింది. సహానా 2025 ఏప్రిల్ 25 నాడు అన్సిక తల్లిని కాఫీ షాప్కి రమ్మని చెప్పి అక్కడ మాట్లాడింది. శంకరన్ని జైలుకు పంపించాలని ఉన్నప్పటికీ తమ కూతురు సాధారణ స్థితికి రావడమే తమకు ముఖ్యమని అన్సిక తల్లిదండ్రులు అన్నారు. సహానా ఆమెను ఓదార్చి పంపింది. తనకు తెలిసిన లాయర్ను కలిసి అన్సిక సంగతిని సారం వివరించింది. అయితే ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఇంకా నడుస్తోంది కనుక ముందుగా సామాజిక మాధ్యమాల ద్వారా అన్సిక అంశం ప్రజలందరి దృష్టికి వచ్చేలా చేస్తే ఏం జరిగిందన్నది వాళ్ళు తెలుసుకుంటారు. అది మెల్లగా అయినా దేశమంతా చర్చించుకుంటారు. కోర్టు కూడా కేసు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించే అవకాశం ఉంటుంది. ఇదంతా ఆ లాయర్ చెప్పింది. అలా ఆయన చెప్పిన మీదట డాన్స్ టీచర్ సహానా తనకు తెలిసిన వారితో అన్సిక విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో జాగ్రత్తగా ప్రచారం చేయమని అభ్యర్థించింది. అయితే ఎవ్వరూ ఊహించింది జరిగింది. అన్సిక చదువుతున్న ట్యూషన్ సెంటర్లో ఏప్రిల్ 27 నాడు శివానందరాజా అనే 40 ఏళ్ల టీచర్ నిండు తరగతి గదిలో అందరి ముందు అన్సికను నిలబెట్టి అవమానంగా మాట్లాడుతూ ఆమె మానసిక స్థితి సరిగా లేదని నిందించాడు. పాత స్కూల్లో ఆమె తన టీచర్తో తప్పుగా ప్రవర్తించిందని పిల్లల అందరి ముందు దూషించాడు. ప్రమాదకరమైన మనిషి కాబట్టి అందరూ ఆమె పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. అప్పుడప్పుడే కోలుకుంటున్న అన్సిక మనసు ఆ ఘటనతో ముక్కలైపోయింది. నలుగురిలో నగుబాటుకు గురైంది. కూడబెట్టుకుంటున్న ధైర్యం చెదిరిపోయింది. ఏడ్చుకుంటూ ఇంటికొచ్చిన కూతురు చెప్పిన విషయం విన్న ఆమె తల్లిదండ్రులు ఇక ఆమెను అలా వేధిస్తూనే ఉంటారని భావించి ట్యూషన్ మాన్పించేశారు. డాన్స్ టీచర్కు ఏప్రిల్ 27న అన్సికకు స్కూల్లో జరిగిన అవమానం సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న డాన్స్ క్లాస్కు రావాల్సిన అన్సిక రాలేదు. ఆ మర్నాడు కూడా ఆమె గైర్హాజరైంది.
ఆమె విషయం తెలుసు కనుక మార్పు కోసం అందరూ ఎక్కడికైనా వెళ్ళుంటారు. ఫోన్ చేసి మళ్ళీ అడగడం దేనికని ఊరకనే ఉంది. అది 2025 ఏప్రిల్ 29వ తేదీ సాయంకాలం 5 గంటల సమయం. కొట్టాంజనలోని గల్పొతా ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో 7వ అంతస్తులో ఉన్న తమ ఇంట్లో యథాపలంగా టీవీ చూస్తోంది హన్సిక. ఆమె తల్లి వచ్చి తను కొంచెం బయటకు వెళ్ళొస్తానని చెప్తూ లోపల నిద్రపోతున్న తమ్ముణ్ణి చూస్తూ ఉండమని చెప్పింది. హన్సిక తలాడించింది. ఆమె తల్లి క్రిందకి వెళ్ళి తన స్కూటీ తీసుకుని అపార్ట్మెంట్ గేట్ దాటింది. సరిగ్గా అదే సమయానికి ఆ భవనం పైకప్పు మించి తెలుపు రంగు టీషర్ట్, నీలం రంగు జీన్స్ ధరించిన హన్సిక ఇరుగు పొరుగు వచ్చి ఆమెను పైకి లేపారు. ఆమె ప్రాణం కొట్టుమిట్టలాడుతుంది. హన్సికను కొలంబో నేషనల్ హాస్పిటల్కు తరలించిన ఓ గంట తర్వాత ఆమె ప్రాణం గాల్లో కలిసిపోయింది. చికిత్సకు ఎదురు తిరిగింది, కానీ ఈ లోకానికి మాత్రం ఎదురు తిరగలేకపోయింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి మద్దతు కూడగడదామనుకున్న ఆమె డాన్స్ టీచర్ ప్రయత్నం కార్యరూపం దాల్చకుండానే హన్సిక మరణం పత్రికల్లో, టీవీల్లో విశేషంగా ప్రచారమైంది. హన్సిక తండ్రి డాన్స్ టీచర్కు ఒక ఉత్తరం అందించారు. అందులో ఆమె శంకరన్ టీచర్ తనను హింస పెట్టిన వృత్తాంతం మొదలు ప్రిన్సిపల్ యోగరాణి శివబాలన్ తనను అవమానించిన తీరు, ఆ తర్వాత ట్యూషన్ సెంటర్ టీచర్ శివానందరాజా క్లాస్ పిల్లల ముందు దూషించిన సంగతి వివరిస్తూ ఇక మానసికంగా తనకు వీటిని ఎదుర్కొనే ధైర్యం లేదని చెప్పి రాసుకొచ్చింది. ప్రజల్లో ఆగ్రహావేశాలు రేగాయి. అందరూ హన్సికకు జరిగిన అన్యాయాన్ని ఖండించారు. ఏప్రిల్ 30 నాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధ్యులకు శిక్ష పడాల్సిందే అని గట్టిగా కోరారు. మే నెల 4వ తేదీన హన్సిక తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. మానసికంగా బాలేని తమ కూతురు చదువుల్లో, ఆటల్లో ప్రథమురాలిగా నిలుస్తూ రావడం జరుగుతుందా అని ప్రశ్నించారు. కన్న తండ్రితో కూడా రవ్వంత దూరంగానే నిలబడి మాట్లాడే తన కూతురు స్కూల్ టీచర్ని ఆలింగనం ఎలా చేసుకుంటుందన్నారు. ఇవన్నీ ఆ టీచర్, ఆ ప్రిన్సిపల్ ఆరోపించినవే కదా మరి. వాటికి సమాధానం కూడా వాళ్లే చెప్పాలి. హన్సికకు అంత్యక్రియలు జరిగిన తర్వాత మే 8 నాడు వివిధ రాజకీయ పార్టీలు, మహిళలు, విద్యార్థి సంఘాలు, సాధారణ ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తూ సదరు శంకరన్, శివబాలన్, శివానందలను వెంటనే అరెస్ట్ చేయాల్సిందని గట్టిగా కోరారు. ఆపై శివానంద్ ప్రెస్ వాళ్లతో మాట్లాడుతూ తాను హన్సికను అవమానించలేదన్నాడు. ఆమె మానసిక స్థితే సరిగ్గా లేదన్నాడు. పైగా తాను అధికారిక రాజకీయ పార్టీకి చెందిన వాణ్ణి కనుక తనను అవమానించి, నిందించి తన ద్వారా అధికారిక పార్టీని ఇరుకన పెట్టాలని చూస్తున్నారని బొంకాడు. అయితే ప్రజలు శంకరన్, శివానంద స్నేహితులని, శంకరన్ కోసమే శివానంద తన ట్యూషన్లో చేరిన హన్సికకు అందరి ముందు అవమానం కలిగించాడని బహిర్గతం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సరోజ్ పౌల్ రాజ్ స్వయంగా పార్లమెంటు సమావేశంలో హన్సిక మెంటల్ ఇల్నెస్తో బాధపడుతోందని, ఆమెయే శంకరన్ టీచర్ పట్ల మిస్బిహేవ్ చేసిందని ప్రకటించడం అతి విచారకరం. శ్రీలంక అధికారిక పార్టీ తన కార్యకర్తలని వెనకేసుకురావడం కోసమే హన్సికపై లేని నిందలు వేస్తోందని ఆ దేశ ప్రజలు ప్రతిఘటించారు. కాబట్టి ఇంతటి క్లిష్టమైన నేపథ్యంలో హన్సిక విషయంలో న్యాయం జరుగుతుందని ఆశించడం ఊహాజనితం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ముఖ్యమైన విషయం. ఎవరైనా మన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వెంటనే అక్కడే ఉన్న ఎవరితోనైనా చెప్పాలి. ఆడపిల్లలు, మహిళల విషయంలో ఇది తక్షణంగా జరగాలి. ఆపై కుటుంబ సభ్యులకు, పని ప్రదేశంలో అయితే సహోద్యోగులు, అధికారులకు, ఆ వెంటనే పోలీసులకు, మహిళా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు మీద ఫిర్యాదు చేయాలి. పదుగురిలోనూ పలుచనవుతామని తలదించుకోవాల్సి వస్తుందని భయపడద్దు. ఎందుకంటే కొన్ని రోజులు ఆలస్యమైతే మీదే తప్పంటారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన వాళ్ళు హాయిగా ఊరేగుతుంటే బాధితులు ఏడుస్తూ దాక్కోవడం సరికాదని తెలుసుకోవాలి. ఇబ్బందిగానే ఉంటుంది, నిజమే. కానీ హన్సిక తీసుకున్న నిర్ణయం బావుందా చెప్పండి? అందమైన ఈ రంగుల లోకంలో అన్నీ అందంగానే లేవని, ఉండవని, అది భ్రమ అని కవులు ఏనాడో వర్ణించారు. గురువింద గింజ లాంటి గురువులు కూడా ఉంటారు. మేడిపండు లాంటి నయవంచకులు కూడా ఉంటారు. వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ బాధితులు తలొగ్గడం, కుమిలిపోవడం హర్షించదగ్గ విషయం కాదు. బదులు తప్పు చేసిన వాడి ప్రాణాలకేదాకా పోరాడడం తేలికనేది మా ఉద్దేశం. మరి దీనిపై మీరేమంటారు?